శ్రోతలకు నమస్కారం. మనం ప్రతి వారం వైద్య విజ్ఞానం శీర్షికన ఎంతోమంది మంచి మంచి అన్ని రకాల విభాగాల వైద్యులతోటి మనం పరిచయ కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రధానంగా సామాజిక వైద్య విభాగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అనే విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ కమ్యూనిటీ మెడిసిన్ లేదా సామాజిక వైద్య విధానం అనేది లేదా సామాజిక వైద్య విభాగం అనేది కొంతమందికి అర్థం కాని సబ్జెక్టు. అసలు కమ్యూనిటీ మెడిసిన్ అంటే ఏంటి? అంటే జీవనం విధానం మూలాన వచ్చే సాధారణ వ్యాధులు ఎన్నో ఉంటాయి. అయితే మనం వాటిని సరిగా గమనించం, నిర్లక్ష్యం కూడా చేస్తూ ఉంటాము. వాటి వల్ల ఎన్నో ప్రమాదాలు కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే మనకు ఈరోజు ఈ సామాజిక వైద్య విధానం గురించి, అలాగే ఈ సామాజిక వైద్య విభాగంలో ఎటువంటి వ్యాధులు మానవాళికి సాధారణంగా రావచ్చు అనే విషయాలు మనకు తెలియజేయడానికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ కె నాగరాజు గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ నాగరాజు గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, అసలు ఈ జీవన శైలి లేదా జీవన శైలి వైద్య విధానం, దానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏ రకంగా ఉంటాయంటారు? ప్రధానంగా చెప్పండి. అసలు ఈ లైఫ్ స్టైల్ లేదా ఈ జీవన శైలి అంటే ఏమిటంటారు? జీవన శైలి అనేది ఒక వ్యక్తికి సంబంధించి కాదు, ఒక సమాజానికి, ఒక సమూహానికి, ఒక రాష్ట్రానికి, ఒక ప్రదేశానికి సంబంధించింది. ఉదాహరణకి భారతీయ సంస్కృతి, అలాగే పాశ్చాత్య సంస్కృతి అంటాము. అంటే మనిషి ఏ రకంగా జీవిస్తున్నాడో దైనందిన జీవన విధానాన్ని మనం జీవన శైలి కింద పరిగణించవచ్చు. అయితే మరి ఈ జీవన శైలికి ఆరోగ్యానికి ఏమిటి సంబంధం అంటారు? అంటే ఇప్పుడు జీవన శైలిలో ఆరోగ్యకరమైన జీవన శైలి ఉంటుంది, అనారోగ్యకరమైన జీవన శైలి ఉంటుంది. ఇప్పుడు జీవితంలో ఒత్తిడి, మన ఆహారం తీసుకునే పద్ధతులు, దానివల్ల ఈ జబ్బులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ అనారోగ్యకరమైన జీవన శైలి అంటే ఒత్తిడి ఉంటుంది, హై ఫ్యాట్ డైట్ అంటారు, కొవ్వు పదార్థం ఎక్కువ డైట్లో, ఆకుకూరలు, కూరగాయలు తక్కువ తినడము, అలానే ఎక్సర్సైజ్, వ్యాయామం అస్సలు చేయకపోవడం. ఈ రోజుల్లో మనందరికీ తెలుసు, ఇళ్లలో వ్యాయామం అన్నది చాలా తక్కువైపోయింది. మోడర్న్ లైఫ్ స్టైల్, ఆధునిక పరికరాలు రావడం వల్ల. సో దీని అన్ని వల్ల మెయిన్లీ ఏ జబ్బులు వస్తాయంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్, గుండె జబ్బులు, అలానే మానసిక జబ్బులు కూడా రిలేటెడ్, నిద్ర లేకపోవడము, ఒత్తిడి వల్ల, అలానే క్యాన్సర్ కూడా రిలేటెడ్ ఉంటాయి, ఆహారానికి రిలేటెడ్. అందుకని జీవన శైలి అన్నది, ఆరోగ్యకరమైన జీవన శైలి అన్నది చాలా ముఖ్యం ఈ జబ్బులు రాకుండా ఉండడానికి. అయితే మరి డాక్టర్ గారు, ఇంతకుముందు ఉన్న జీవన శైలికి ఇప్పుడున్న జీవన శైలికి ఏమన్నా తేడా ఉందంటారు? అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయండి. అప్పటి జీవన శైలిలో అన్నీ అనుకూలమైనవే కాదు, ప్రతికూలమైనవి కూడా ఉన్నాయి. మొత్తంగా తీసుకుంటే 2-3 తరాల నుంచి మన జీవన శైలి మారింది. మీకు తెలిసే ఉంటుంది, మన అమ్మమ్మలు, నానమ్మలు మంచి ఆరోగ్యకరమైన ఆహారం చేసి ఇచ్చేవారు, మంచి సంస్కారం నేర్పించారు. ఆ కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేవి. అండ్ అమ్మ, నాన్న, నాన్నమ్మ, పెద్దవాళ్ళు వీళ్ళందరూ మంచి చెడులు నేర్పేవారు. అప్పటి కాలంలో మన జీవనశైలి ఎలా ఉండాలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, క్రమశిక్షణ, ఇవన్నీ కూడా నేర్పించేవారు. ఇప్పుడు ఏమైందంటే ఆధునిక జీవనం అన్నది ఫాస్ట్ లైఫ్ అంటారు. ఇప్పుడంతా ఫాస్ట్లో జరగాలి, కమ్యూనికేషన్ అయినా ఫాస్ట్ ఫుడ్లు వచ్చేసాయి. కారణంగా కుటుంబ సభ్యులకు సమయం కేటాయించడానికి కుదరట్లేదు ఎవరికి. ఆహారం తినకపోవడం, దానికి తోడు వెస్ట్రన్ ఫుడ్స్ వల్ల, జంక్ ఫుడ్ అంటారు, ఆ ఆహారం ఎక్కువ తినడం, పిజ్జా, బర్గర్స్, సమోసాలు, ప్రాసెస్డ్ ఫుడ్, ఇవన్నీ వీటి వల్ల చాలా ఆరోగ్యం మీద ప్రభావం పడుతుందండి. నీరు కూడా ప్యాకేజ్డ్ వాటర్ వచ్చేసింది. అవును, నీరు కూడా, అవును, నీరు కూడా ప్యాకేజ్ వాటర్గా వచ్చింది. అండ్ ఇవన్నీ ఆధునిక లైఫ్ స్టైల్ ఒక నెగటివ్ ఎఫెక్ట్స్ అండి ఇవన్నీ. అయితే మరి ఒక జీవన శైలిని అనుసరించాలంటే ఎటువంటి మార్గం ఉంటుందంటారు?
అంటే ఇప్పుడు మా కుటుంబ పాత్ర చాలా ఉంటుందండి జీవన శైలిలో. ఇక్కడ తల్లిదండ్రులు పాత్ర, కుటుంబం పాత్ర, సమాజం పాత్ర చాలా ఉంటుందండి. తల్లి మొదటి గురువు అంటారు కదా! తండ్రి కూడా మొదటి గురువే. వీరిద్దరి పాత్ర ఎంతో ఉందండి. పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఏం చేస్తారో చూస్తారు. సో, ఇప్పుడు ఫాదరు స్మోకర్ అయ్యారనుకోండి, సో ఆ ఎఫెక్ట్ పిల్లల మీద ఉంటుంది. తల్లిదండ్రులు మొదటి గురువులు కాబట్టి కాబట్టి వాటిలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అలాగే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది, చెడు ఇన్ఫ్లుయెన్స్. అందుకని తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువ అండి. జీవనశైలి పెంచే విధానంలో పిల్లలు పెరిగే వయసులో కుటుంబంలో పెద్దలు చెడు అలవాట్లు, మద్యపానానికి, ధూమపానానికి బానిసలైతే పిల్లలు కూడా అనుకరించే ఛాన్స్ ఉందండి. అవును. అది గమనించాలి తల్లిదండ్రులు. నాన్న తాగుతున్నాడు కదా, నేను తాగితే తప్పేంటి అనే ధోరణి కూడా వస్తుంది పిల్లలకి. అలానే టైంకి భోజనం చేయడము, నిద్ర అది టైంకి తీసుకోవడము, అందరూ కలిసి భోజనం చేయడము. ఈ రోజుల్లో బయట నుంచి ఆర్డర్ చేస్తూ ఉంటారు ఫుడ్స్, అవి ఎక్కువ అయిపోయాయి. అవన్నీ కూడా ఇళ్లలో అది చిన్నప్పటి నుంచి అలవాటు లేకపోతే ఇప్పుడు అది చాలా మంచి విషయం. పిల్లలకు కూడా అలవాటు ఉండదు. దానివల్ల ఆరోగ్యం చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఎవరికి వాళ్ళు తినేసి వెళ్ళిపోతూ ఉంటారు, ఒక చోట కూర్చొని తినటం లేకుండా, అందరు కలిసి తినే ఇది కూడా లేకుండా. అవునండి. అయితే మరి ఆధునిక జీవన శైలి ఏ రకంగా మార్పు చెందిందంటారు? అంటే ఇదివరకు ఉన్న దాని నుంచి ఇప్పటికీ మీరు చెప్పారు ఈ ఆహారం, కలిసి కూర్చొని తినడం, ఇలాంటివన్నీ కూడా ఇంకా ఏమైనా మార్పులు ఉన్నాయంటారు? అదే ఇప్పుడు ఆధునిక జీవన శైలిలో ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువైందండి. ఎందుకంటే ఈ మెయిన్గా ఏంటంటే మానవ సంబంధాలలో మార్పు వచ్చింది, అండ్ ఉద్యోగాలలో కూడా ఒత్తిడి ఎక్కువైపోయింది. సో అందుకనే ఏంటంటే ఒత్తిడి వల్ల నిద్ర లేకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలా కాకుండా ఆహారంలో కూడా జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ చాలా ఎక్కువైపోయిందండి. ముందులో ఏంటంటే మన సాంప్రదాయక ఆహార ఒక జీవన శైలిలో ఆహారము చాలా హెల్తీ ఫుడ్ అండి. అప్పట్లో ఎక్కువ కూరగాయలు, ఆకుకూరలు, అన్నము అన్నీ చాలా హెల్తీ ఫుడ్. ఇప్పుడు ఉన్నవన్నీ అన్నీ అన్హెల్తీ ఫుడ్స్. సో దానికి ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ప్రజలు బానిసలైపోతున్నారు. దాని నుంచి బయటికి రావడం అనేది చాలా ముఖ్యం. అండ్ ఇది మోడర్న్ లైఫ్కి బానిసలైపోయిన జనరల్ పబ్లిక్ దాని నుంచి బయటపడాలి. పర్టికులర్లీ యంగ్ పాపులేషను బయటపడాల్సిన అవసరం చాలా ఉందండి. ఈ సాఫ్ట్ డ్రింక్స్ కూడా బాగా అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. అవునండి. పర్టికులర్లీ సాఫ్ట్ డ్రింక్స్ వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. పర్టికులర్లీ ఈ ఏంటంటే రీనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ సాఫ్ట్ డ్రింక్స్ వల్ల అసిడిటీ ఎక్కువ అవుతుంది. లాంగ్ టర్మ్లో కూడా గుండెకి కూడా మంచిది కాదు, డైజెషన్కి మంచిది కాదు. సో ఇవన్నీ గమనించాలి ప్రజలు. అండ్ ప్రజలు సమూహంగా ఫ్యామిలీ లెవెలే కాకుండా పర్సనల్ లెవెల్, ఫ్యామిలీ లెవెల్, మొత్తం కమ్యూనిటీ, సమాజం దీనికి వ్యతిరేకంగా పోరాడాలి అని చెప్తాను. ఎందుకంటే దానివల్ల జబ్బుల ఎఫెక్ట్స్ రావడం అన్నది చాలా ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. మరి డాక్టర్ గారు, అసలు ప్రధానంగా ఈ జీవన శైలి మూలాన వచ్చే వ్యాధులు ఏమేమిటి అంటారు? అవి ఎలా మనం జాగ్రత్త పడాలంటారు? అదే జీవన శైలి వల్ల, అనారోగ్యకరమైన జీవన శైలి వల్ల వచ్చే జబ్బులు ముఖ్యంగా గుండె జబ్బులండి. హార్ట్ అటాక్ అంటాము కామన్గా, ఇస్కిమిక్ హార్ట్ డిజీజ్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అవి. అలాగే బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి స్ట్రోక్ వస్తుంది, పారాలిసిస్, ఇవి కూడా జీవనశైలికి సంబంధం అండి. ఇవే కాకుండా మన స్టమక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్, ఇవి కూడా ప్రాబ్లం, క్యాన్సర్, రీనల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ జీవనశైలికి సంబంధించినవండి. అండ్ మానసిక వ్యాధులు, నిద్ర లేకపోవడము, ఒత్తిడి, అండ్ ఆల్సో మానవ సంబంధాలు కూడా ఎఫెక్ట్ అవ్వడము, వీటన్నిటి వల్ల డిప్రెషను, యాంగ్జైటీ డిజార్డర్స్, ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయండి. అయితే మరి ఈ షుగర్ వ్యాధి రావడానికి కూడా జీవనశైలి కారణం అంటారు? చాలా మట్టుకండి, చాలా మటుకు షుగర్ వ్యాధి కారణం. అంటే కొందరు ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ చాలామంది ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు యంగ్ ఏజ్లో వాళ్ళకి షుగర్ వచ్చేస్తుంది. కొంతమంది చిన్నపిల్లలు కూడా యంగ్ 30 years తర్వాత వాళ్ళకి షుగర్ వచ్చి, ముందు అలాగ లేదు, యంగ్ వాళ్ళకి వచ్చేస్తుంది. రెండోది ఏంటంటే ముందు ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళే కాకుండా లేని వాళ్ళకు కూడా షుగర్ ఎక్కువ వస్తుంది. మెయిన్గా దీనికి 2 కారణాలండి. అనారోగ్యకరమైన జీవన సరళి, దాంట్లో
ముఖ్యంగా ఒకటి అది. రెండోది ఏంటంటే మన స్ట్రెస్, ఒత్తిడి అండ్ రిలేషన్షిప్స్, మానవ సంబంధాలు ఎఫెక్ట్ అవ్వడం, దానివల్ల విపరీతమైన స్ట్రెస్. మెయిన్ ఏంటంటే ఇంకోటి ఎక్సర్సైజ్ లేకపోవడం అస్సలు. అండ్ ఆహారం కూడా ఏంటంటే మెయిన్గా కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారాలు, ఆకుకూరలు తక్కువ, కూరగాయలు తక్కువ, ఫైబర్ అంటాం. ఫైబర్ చాలా తక్కువ ఉంటుంది ఈ రోజుల్లో బయట దొరికే ఆహారంలో. దానివల్ల ఈ వ్యాధులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అలానే ఎక్సర్సైజే లేదు. ఇప్పుడు ఇంట్లో కూడా ఆడవాళ్ళు ముందు హౌస్ వైఫ్స్కి, ఇప్పుడు హౌస్ వైఫ్స్కి వ్యత్యాసం ఏంటంటే చాలా పరికరాలు ఇళ్ళల్లో వచ్చేసాయి. సో దానివల్ల టీవీ, సెల్ ఫోను ఇవన్నీ వచ్చేసి కదలకుండా పని జరిగిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఈ ఒబిసిటీ, స్థూలకాయము, ఓవర్ వెయిట్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల షుగర్ వచ్చే ఆస్కారం చాలా ఎక్కువైపోయిందండి. ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ అంటారు వరల్డ్లో. మొత్తం ప్రపంచంలో ఉన్న డయాబెటీస్ అందరిలో ఇండియాలోనే ఎక్కువ మంది ఉన్నారు. దాంట్లో ఈ పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ డయాబెటీస్ వస్తుంది. మెయిన్లీ జీవనశైలి వల్లనే, అనారోగ్యకరమైన జీవనశైలి ఏవైతే నేను చెప్పానో వాటి వల్లనే ఈ డయాబెటీస్ వ్యాధి ఎక్కువ కేసెస్ మన దేశంలో వస్తున్నాయి. అయితే మరి డాక్టర్ నాగరాజు గారు, ఈ జీవనశైలిలో మార్పులు ఇప్పుడు ఇట్లా ఈ వ్యాధులు పెరిగిపోవడానికి ఏ రకంగా దోహదపడుతున్నాయి అంటారు? అంటే ఇప్పుడు పెరిగిపోవడానికి ఏ విధంగా అంటే ఇది ఒక ఫ్యామిలీకి, ఇండివిజువల్కి పరిమితం కాదండి. ఇది మొత్తం సొసైటీకి, సమాజానికి. ఇప్పుడు అలవాటు అయిపోయింది బయట ఆహారం తినడము, అందరూ ఫ్యామిలీ కూడా బయటికి వెళ్ళడము. బయట ఆహారము తినడం ఎప్పుడైనా పర్వాలేదు, కానీ ఇది రెగ్యులర్గా అయిపోయింది. అండ్ బయట అందరూ కలిసి వెళ్ళి కొత్త వస్తున్నాయి కదా జంక్ ఫుడ్ పాయింట్స్, అన్ని ఊర్లలో, ఇది పట్టణాల్లో ఎక్కువ అయిపోయింది ఇది. అందరు వెళ్ళి తినడము. ఇంకోటి ఇది ఈ కమ్యూనికేషన్ వల్ల ఈ ఇంటికే అన్ని ప్యాక్డ్ ఫుడ్ తెప్పించుకోవడం అనేది పర్టికులర్లీ యంగ్ పీపుల్లో ఎక్కువ అయిపోయిందండి. సో దీనివల్ల ఈ షుగర్ వ్యాధి అండ్ వేరే జీవనశైలి రిలేటెడ్ వ్యాధుల నంబర్ బాగా ఎక్కువైపోయింది. కాబట్టి జీవనశైలి ఆ రకంగా రోజు రోజుకి మంచికి కాకుండా చెడుకి మారిపోతా ఉంది. అవునండి, అవును. ఇప్పుడు మంచివి కూడా కొన్ని ఉన్నాయండి. అంటే ఏంటంటే ఇప్పుడు కమ్యూనికేషను పెరిగింది, మనకు ముందంత టైము జరగట్లేదు పనులు కావాలంటే. ఇప్పుడు అన్ని డిజిటల్ కమ్యూనికేషను, టెలికమ్యూనికేషన్ వల్ల. ఇంకోటి ఏంటంటే ఈ వ్యాక్సిన్స్, మెడికేషన్స్ కొత్తవి మంచివి వస్తున్నాయి. ఇప్పుడు తక్కువ టైంలో మనకు ప్రొడ్యూస్ అవుతుంది. మీరు కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఉంది, అది కూడా తొందరగా మ్యానుఫ్యాక్చర్ అయ్యి మనం కంట్రోల్ చేయగలిగాం. కోవిడ్-19 దాంట్లో మంచివి కూడా ఉన్నాయి, అనుకూలమైన విషయాలు కూడా ఉన్నాయి ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో. బట్ చెడు అన్నది ఎక్కువగా ఉంది. ప్రజలు కూడా దానికి ఎక్కువ ఆకర్షితులు అవుతూ ఉన్నారు చెడు పట్ల. అయితే మరి డాక్టర్ గారు, ప్రపంచవ్యాప్తంగా మరి భారతదేశంలో కానివ్వండి, మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ జీవనశైలి వ్యాధులు ఏ రకంగా, ఎంత తీవ్రంగా ఉన్నాయంటారు? ఇప్పుడు మన ప్రపంచంలో చూసుకుంటే సుమారు 4 కోట్ల మంది ప్రతి సంవత్సరం ఇది ఎఫెక్ట్ అవుతున్నారండి. అందరు చనిపోయే వాళ్ళలో 70% ఈ జీవనశైలి వ్యాధుల వల్ల చనిపోతున్నారండి. అలానే మన దేశంలో కూడా 5 మందిలో 3 మందికి జబ్బులు ఉన్న వాళ్ళకి ఈ జీవనశైలి వ్యాధులు ఉన్నాయండి. సో దీని ప్రాముఖ్యత అందుకని చాలా ఎక్కువగా ఉంది. ముందు చెప్పినట్టు జీవనశైలి గుండె జబ్బులు, అలాగే మానసిక వ్యాధులు, రీనల్ డిజీజు, స్ట్రోక్ అంటారు, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది ఈ వ్యాధులు. అండ్ ఆల్మోస్ట్ చాలా ఆర్గన్స్, మిగతా ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో అందుకనే ఏంటంటే ఈ జీవన సరళి చాలా ముఖ్యం. అది 30 ఏళ్ళ తర్వాత కాదు, చిన్నప్పటి నుంచి అలవాట్లు, ఇంట్లో అలవాట్లు, తర్వాత స్కూల్లో పెరిగే వాతావరణము, అండ్ వాళ్ళకి టీచర్స్ కూడా జీవనశైలి గురించి చెప్పే అవసరము ఎంతో ఉంది. దీన్ని ఏమంటారంటే ప్రైమోర్డియల్ ప్రివెన్షన్ అంటారు. అంటే మనకి జీవనశైలి వచ్చే ఆస్కారానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఎక్సర్సైజ్ చేయకపోవడము, ఆరోగ్యమైన ఆహారం తీసుకోకపోవడము, ఇవి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతే ఇంకా వాళ్ళకి జీవనశైలి వ్యాధులు, రిలేటెడ్ వ్యాధులు వచ్చే ఆస్కారమే ఉండదు. కానీ చాలా మటుకు ఇది జరగట్లేదు. అందరికీ అలవాట్లు వచ్చేసాయి. అలవాట్లు వచ్చిన తర్వాత
దాన్ని వదులుకోవడం అన్నది కష్టమవుతుంది. ఈ 2 విధాలుగా మనం చేయాలి. ఒకటి ప్రైమోడియల్ ప్రివెన్షన్, అలవాట్లు రాకముందే అవి నివారించడం, వచ్చిన తర్వాత కూడా వాటిని నివారించాలి. అండ్ దీనికి ఇంకో విషయం ఏంటంటే అండి, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి చాలా ముఖ్యము ఈ జీవనశైలి వ్యాధుల్లో, పర్టికులర్లీ క్యాన్సరు. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ని చూసినట్టయితే చాలా మటుకు అందరికీ స్మోకింగ్ హిస్టరీ ఉంటుందండి. ఇప్పుడు ఈ ధూమపానమే ఒకవేళ లేకపోతే మన దేశంలో క్యాన్సర్ చాలా మటుకు తగ్గిపోతుంది. సో ఇది ఎందుకుంది, దీనికి మనం ఏం చేయగలుగుతాము, సమాజం, మన ఫ్యామిలీ, అది చాలా ఆలోచించాలి అందరం. అది అంటే మెయిన్ ప్రధానంగా మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ లాంగ్ రన్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి కూడా ఈ జీవనశైలి మార్పులు అనేవి దోహదపడతాయి అంటారు. తప్పకుండా. అంటే మరి వీటిని ఎలా మనం నివారించుకోవచ్చు అంటారు? అదే నేను ముందు చెప్పినట్టు ప్రివెన్షన్లో 3 రకాలు ఉన్నాయండి. ప్రైమరీ ప్రివెన్షను, సెకండరీ ప్రివెన్షను, టెర్షియరీ ప్రివెన్షన్. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఏంటంటే జబ్బు రాకముందే జాగ్రత్తలు పడడం. దాంట్లో ప్రైమరీ ప్రివెన్షన్లో ప్రైమోడియల్ ప్రివెన్షన్ అని ఉంది. ప్రైమోడియల్ ప్రివెన్షన్ అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి మంచి అలవాట్లు వాళ్ళు కానీ పాటిస్తే ఇంకా జీవితంలో వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి అలవాటు అయిపోతుంది. రోజు ఎక్సర్సైజ్ చేయడం అలవాటు అంటే వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళి పరిగెత్తడం అలా జీవితం అంతా పాటిస్తారు. దాన్ని ప్రైమోడియల్ ప్రివెన్షన్ అంటారు. తర్వాత ఏంటంటే ప్రైమరీ ప్రివెన్షన్. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే తర్వాత మనం ఆరోగ్యమైన అలవాట్లు లేకపోవడం వల్ల ప్రాబ్లం ఉంటుందని తెలుసుకుంటాము. మనం అలవాట్లు లేవు, రోజు వ్యాయామం చేయము, రోజు ఆరోగ్యమైన ఆహారం తీసుకోము, నిద్ర టైంకి ఉండదు, ఎక్కువ టీవీ చూస్తాము అండ్ ఎక్కువ సెల్ ఫోన్ చూస్తాము, ఇవన్నీ జరుగుతున్నాయి. అది తెలుసుకొని మళ్ళీ అది మార్పు చెందడం అన్నమాట. దాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. తర్వాత జబ్బు వచ్చిన తర్వాత తొందరగా దాని గురించి తెలుసుకోవడం అంటే ఏంటంటే ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత బీపీ, షుగరు అది ఉందో లేదో తెలియదు. చాలామందికి ఉంటుంది కానీ వాళ్ళు టెస్ట్ చేసుకోరు. దాన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటారు. ముందుగానే అంటే 30 ఏళ్ళ తర్వాత ప్రతి సంవత్సరము షుగర్ టెస్ట్ చేసుకోవడము అండ్ బీపీ కూడా రెగ్యులర్గా చెక్ చేసుకోవడము. దానివల్ల ఏమవుతుందంటే తొందరగా తెలుస్తుంది బీపీ, షుగరు. దానివల్ల వాళ్ళ కాంప్లికేషన్స్ అవి తక్కువ అవుతాయి. దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం. దెన్ మూడోది ఏంటంటే టెరిషియరీ ప్రివెన్షన్. జబ్బు వచ్చిన తర్వాత కూడా వేరే కాంప్లికేషన్స్ రాకుండా హాస్పిటల్స్కి వెళ్ళి రెగ్యులర్గా చెక్ చేసుకోవడం. కానీ అన్నిటికంటే ముఖ్యం ప్రైమరీ ప్రివెన్షన్. ముందుగానే ఈ వ్యాధులు వస్తాయేమో అని మనం ముందుగానే జాగ్రత్త పడి నివారించుకోవడం అది మంచిది అంటారు. అయితే కొన్ని మీరు అన్నారు ఈ షుగర్ కానివ్వండి లేకపోతే క్యాన్సర్ కానివ్వండి, ఇవి దీర్ఘకాలిక వ్యాధులు కాబట్టి ఇవి వచ్చిన తర్వాత బాధపడే కంటే అవి ఎందుకు వస్తున్నాయో తెలుసుకొని ముందుగానే నివారించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవునండి, తప్పకుండా. అయితే మరి వీటికి చికిత్స ఎలా ఉంటుందంటారు? అవునండి, ఇప్పుడు చికిత్స ఏంటంటే అండి, రక్తపోటు, డయాబెటీసు, ఇవి 2 చాలా ముఖ్యమైన కామన్ ప్రాబ్లమ్స్ అండి. సో ఇవి ఏంటంటే అర్లీగా డిటెక్ట్ చేయాలి. అర్లీగా డిటెక్ట్ చేయాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 35 ఏళ్ళ పర్సన్, వాళ్ళ ఫాదర్కి షుగరు, బీపీ ఉంది. ఆ 30 ఏళ్ళప్పుడు చెక్ చేసుకున్నారు, ఏమీ లేదు, షుగర్ లేదు, బీపీ లేదు. ప్రతి సంవత్సరం చెక్ చేసుకున్నారు. 38 దాకా షుగరు, బీపీ లేదు. కానీ 39వ ఏట తెలిసింది అతనికి షుగరు, బీపీ ఉందని. చాలా అర్లీ స్టేజ్లో తెలిసింది. అప్పటి నుంచి మందులు తీసుకొని జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు కంట్రోల్ అయిపోయి తర్వాత అంటే క్యూర్ ఉండదు కానీ అర్లీ స్టేజ్లో డిటెక్ట్ వల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ రావడము, వేరే కాంప్లికేషన్స్ రావడము చాలా తక్కువ అవుతుందండి. దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాము. అర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఇది చాలా ముఖ్యము. ఇది జరగాల్సిన విధంగా జరగట్లేదు. అది ఇప్పుడు చాలా మటుకు ఏమవుతుందంటే వాళ్ళు చెకప్ అర్లీగా డిటెక్ట్ చేయకుండా తర్వాత కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నారు. సో అది ప్రివెంట్ చేయాలి. తర్వాత ఒకవేళ వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు స్పెషలిస్ట్ ఉంటారు. సో యాన్యువల్గా వీళ్ళు చెకప్కి వాళ్ళ దగ్గరికి వెళ్తే అత్యాధునికమైన ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఎక్స్పర్ట్ గైడెన్స్తో వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం కాకుండా చూస్తారు. అలానే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ చేస్తారు. నేను ఒక విషయం మీకు ఇక్కడ చెప్పాలనుకుంటున్నానండి. మన ఇండియాని
మనము వెస్ట్ అంటే యూకే యూఎస్ఏతో కంపేర్ చేస్తే మన ఇండియాలో క్యాన్సర్ హాస్పిటల్ చూస్తే చాలా మటుకు క్యాన్సర్స్ అడ్వాన్స్ స్టేజ్ అండి, చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది. సో అదేంటంటే దానివల్ల బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అంత రిజల్ట్స్ ఉండవు. కానీ యూకే యూఎస్లో ఏంటంటే అడ్మిట్ అయిన కేసెస్ అర్లీ స్టేజ్లో ఉంటాయి, అందుకనే వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చిన అందరూ రెస్పాన్స్ బాగుంటుంది. సో మనకు కూడా ఇలా ఇండియాలో కూడా అలా జరగాలంటే ప్రజలకు అవగాహన రావాలండి, ఈ కామన్ క్యాన్సర్స్ ఏంటి, అలానే కార్డియోవాస్కులర్ డిజీజెస్. సో మన జీవన సరళి ప్రాముఖ్యత ఏంటి వాళ్ళు తెలుసుకోవాలి. ఈ ఆహార జాగ్రత్తలు, ధూమపానం చేయకపోవడము, అలాగే ఆల్కహాల్ మందు వాడుకో అండ్ రెగ్యులర్గా టెస్ట్ చేసుకోవడము, ఇవన్నీ చేస్తే ఈ క్యాన్సర్లు కూడా బాగా తగ్గిపోతాయి. అని వచ్చినవి కూడా అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయ్యి వాళ్ళు క్యూర్ అయ్యే, అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందండి. అదే మరి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ జీవనశైలి వల్ల మార్పులు, చెడు మార్పుల వల్ల వచ్చే ఈ వ్యాధుల మూలంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మనిషి సగటు జీవన విధానం కూడా, సగటు వయసు కూడా తగ్గిపోతూ వస్తుంది. అవునండి. అంటే ఇప్పుడు ముందు కంటే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది, ఎందుకంటే ఓవరాల్గా డెవలప్మెంట్ వల్ల. బట్ మీరు జపాన్ కంట్రీ చూసుకున్నారు అనుకోండి, జపాన్లో అందరికంటే ప్రపంచంలో లాంగెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. దానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ జీవన సరళి, అది చాలా ముఖ్యం. వాళ్ళ టైమ్లీ డిసిప్లిన్, ఆహార జాగ్రత్తలు, ఎక్సర్సైజు, ఇవన్నీ చాలా ముఖ్యం అండి. మనకు కూడా ప్రధానంగా చిన్నప్పటి నుంచి ఈ జీవన శైలిని అనేది క్రమశిక్షణతో ఉంటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే స్కూళ్ళలోనే, ఇంట్లోనే ఫస్ట్ టీచర్స్ ఆర్ పేరెంట్స్. సో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉందండి. మొదట 5-8 సంవత్సరాల్లో అలవాట్లు అప్పుడే ఫిక్స్ అయిపోతాయి. అప్పుడు కానీ తల్లిదండ్రులు బాగా దాని గురించి తెలుసుకొని మంచి అలవాట్లు పిల్లలకు అలవాటు చేస్తే ప్రాబ్లం చాలా తక్కువైనట్టే. అలాగే స్కూళ్ళల్లో కూడా టీచర్స్ దీనికి ప్రాముఖ్యత ఇచ్చి పిల్లల్ని మోటివేట్ చేయడము, స్పోర్ట్స్లో పెట్టడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయించడము, అలాగే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు అవి ఎక్కువ తినే దాని ప్రాముఖ్యత చెప్పడము, ఈ మసాలా అండ్ హై ఫ్యాట్ డైట్ తగ్గించడము, బయట ఈ చిప్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఉంటాయి కదా, ఈ పిజ్జాస్, బర్గర్స్, పేస్ట్రీస్, సమోసాస్, ఇవన్నీ చాలా హార్మ్ఫుల్. సో వీటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ పిల్లలకి చెప్పడము, స్కూల్ ఏజ్లోనే వాళ్ళకి ఈ జీవన సరళిలో మార్పు వస్తే తర్వాత చాలా ఈజీ అవుతుంది. 30 ఏళ్ళ దాకా జీవన సరళి బాగాలేకుండా తర్వాత మార్చాలంటే కూడా కుదురుతుంది, అది కొంచెము అంత సులువుగా కాదు. మానవ ప్రయత్నం వల్ల అది సాధ్యము, కానీ పిల్లలు చిన్నప్పటి నుంచి మారితే అది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. అదే మరి డాక్టర్ గారు మీరు చెప్పిన బట్టి చూస్తే అది చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం కూడా మంచిదే. అయితే ఇప్పుడు మన సమాజంలో ఏదన్నా కొంచెం ఒంట్లో బాగాలేదు, ఏదన్నా కొంచెం తేడాగా ఉందంటే నిపుణుల దగ్గరికి వెళ్ళటం లేదు మరి ప్రజలు. కొంచెం జనాల్లో అవగాహన అనేది రావాలంటారు. మంచి డాక్టర్స్ దగ్గరికి పోకుండా ఏవో వాళ్ళకి తోచిన మందులు వేసుకోవడం, లేదా వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఇలా ఉంటే వాళ్ళు ఈ మందులు వాడారని చెప్తే ఆ మందులే వీళ్ళు వాడటం అలా కూడా ఉంది. కాబట్టి నిపుణులైన వైద్యుల సలహా మేరకు వాళ్ళు సలహాలు తీసుకుంటే, మందులు తీసుకుంటే మంచిది. తప్పకుండా చాలా మంచిది. పర్టికులర్గా ఏంటంటే గ్రామంలో ఉన్న ప్రజలకి నిపుణుల యాక్సెస్ ఉండదండి. వాళ్ళు నిపుణుల దగ్గర రావాలంటే దూరం, డిస్టెన్స్ ఉంటుంది. సో అందుకనే ఏంటంటే వాళ్ళకి లోకల్గా ఏంటంటే మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో, వాళ్ళ దగ్గరికి మొదట వెళ్ళాలి. వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రీన్ చేస్తారు. ఇప్పుడు నోట్లో ఏమైనా తెల్లగా మచ్చ ఏమైనా ఉంది అంటే వాళ్ళు ఏం ఉండదులే అని వాళ్ళు వదిలేస్తారు. అలానే నోట్లో ఏమైనా అల్సర్ ఉంటే దాన్ని టెస్ట్ చేసుకోరు. అలాగే ఇప్పుడు ఫ్యామిలీలో షుగర్ ఉన్నా కూడా రెగ్యులర్గా టెస్ట్ చేసుకొని అర్లీగా డిటెక్ట్ చేసుకోరు. రక్తపోటు అనేది చాలా కామన్ అండి, అది కూడా అర్లీగా చెక్ చేసుకోరు. వాళ్ళు నిపుణుల దగ్గర, మీరు చెప్పినట్టు నిపుణుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది, కానీ అందరూ నిపుణుల దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళకి కన్వీనియంట్ ఉండదు ఒకటి గ్రామ ప్రజలకి. సో మొదట ఎంబీబీఎస్ డాక్టర్స్, పిఎస్సి మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే గ్రామంలో ఉన్న వాళ్ళు చూసి
నిపుణుల అవసరం ఉంటే ఇమ్మీడియట్గా నిపుణుల దగ్గరికి పంపిస్తారు. పంపిస్తారు. సో ఈ విధంగా అందరూ నిపుణుల దగ్గరికి అవసరమైతే వెళ్ళే విధంగా మనం అనుకూలంగా ఉంది. కాకపోతే అవగాహన ఉండాలి ప్రజలకి. మెయిన్. ప్రజలకి ఇది చాలా ముఖ్యమని తెలియాలి. అది అవగాహన అన్నది ఈ రేడియో టీవీ ద్వారానే కాకుండా గ్రామాలలో, పట్టణాలలో, స్కూళ్ళ ద్వారా అండ్ సమాజంలో చైతన్యవంతమైన ప్రజలు అందరూ సమాజానికి మార్గం చూపించాలి. ప్రతి గ్రామంలో, పట్టణంలో ఇలా జరిగితే మార్పు తొందరగా వస్తుందండి. చాలా బాగుంది డాక్టర్ నాగరాజు గారు. మరి ఈ జీవన శైలి ప్రధానంగా మనిషి ఆరోగ్యానికి ఎంతో మరి దోహదం చేస్తుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి బాగుంటే మరి ఆటోమేటిక్గా అతను ఆరోగ్యంగా ఉంటాడు అని చాలా చక్కగా తెలియజేశారు. అయితే మరి మీరు చెప్పినటువంటి ఈ సూచనలు గమనించి మన శ్రోతలు కూడా వారి జీవన శైలిని మంచి విధానంలోకి మార్చుకుంటారని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటానండి. నమస్కారం.